యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చాలు 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 చాలమ్మా. అలా నిలబడుతూ చూస్తారండి అక్కయ్య. రండి కూర్చోండి. ఈ భాగ్యాన్ని మీరు కూడా రుచి చూద్దరు. వద్దులే, నువ్వు తిని తమ్ముడు. ఏ అంటే మీరంతా తిన్న తర్వాత మేము ఆడవాళ్ళని తింటాం. అవునండి, ముందు మీరు తినాలి, నన్ను మెచ్చుకోవాలి. ఆ తర్వాతే మేము తింటాం. ముందు మీరు తినండి. అయ్యో, ఏమైందండి? ఏమైంది మావయ్య? ఉప్మాలో నెయ్యి ఎక్కువైందా? నెయ్యి ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైంది. ఉప్పా? నేను సరిగ్గా వేశాను. అవును, సరిగ్గా వేసావా? అయితే తినే తిను తిను. కరెక్టేనండి, ఉప్పుగానే ఉంది. నేను చెప్పానా నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఈ టిఫిన్ చేసిందంటే? నా మాట నమ్మారా? ఏంటమ్మా ఇదే? ఆయన ఏదో నిన్న ఒక మాట అన్నాడు అనుకో, దానికి నీకు బాధ అనిపించి ఉండొచ్చు. దానికి కోపం ఉంటో మాట అనాలి గాని ఇదేం పనమ్మా? అత్తయ్య గారు టిఫిన్ లో ఉప్పు వేశారని మీరెలా అంటున్నారు? ఏ నువ్వేసావా? అదెందుకేస్తుందిరా? ఇలాంటి వంకర పనులు ఇదిగో ఇదే చేసి ఉంటుంది. నేనా? అవును, నువ్వే ఈ పని చేసావు. టిఫిన్ చేసింది నువ్వైతే మా గుండమ్మనంటావేంటమ్మా? ప్రతిదానికి నా మనవరాలు అంటూ వెనకేసుకురాకండి. మరి నువ్వెందుకు ప్రతిదానికి వదిని తప్పు పడుతున్నావు? తప్పు చేస్తే తప్పు పట్టక ఏం చేస్తాన్రా? చాలే నోరు మీవే. ఉప్పు వేయలేదనుకొని మళ్ళీ నువ్వే వేసుంటావు. అది కవర్ చేసుకోవడానికి తప్పు ఆ పిల్ల మీదకి ఎందుకు నెడతావు? నమ్మరు కదా? అవును, అది ఏ తప్పు చేసినా చెప్పినా మీరు అస్సలు నమ్మరు. చూడండి. అయ్యో, చెయ్యికేమైంది అత్తయ్య? ఎలా కాలింది? దాన్ని నేను తిట్టానన్న కోపాన్ని మనసులో పెట్టుకుని కిచెన్లో గరిటె కాల్చి నా చెయ్యి కాలేలా చేసింది. అత్తయ్య, ప్రతిదానికి ఎందుకు తప్పు పడుతున్నారు? ఆ గరిటె ఎలా కాలిందో నాకు నిజంగా తెలీదు. టిఫిన్లో ఎలా ఉప్పు ఎక్కువైందో నాకు నిజంగా తెలీదు. నీకేం తెలీదు. మనుషులకి మధ్య గొడవలు పెట్టడం మాత్రం తెలుసు. అత్తామామల మధ్య కూడా నక్తాళ్లు పెట్టి వాళ్ళని విడగొట్టడం తెలుసు. కిచెన్లో ఉన్నది మేమిద్దరమే. నేను చేసిన టిఫిన్లో ఉప్పు ఎక్కువైన మాట నిజమే, కానీ నా చెయ్యి కాలటం నిజం. మీరిది నమ్మినా నమ్మకపోయినా నా కొడుకు నమ్ముతాడు. వాడు రాని, అప్పుడు చెప్తా దీని సంగతి. కామాక్షి, ఆగండి. మావయ్య గారు, నిజంగా నాకే పాపమో తెలీదు. ఆ విషయం వేరే చెప్పక్కర్లేదమ్మా. అయినా మా అమ్మ సంగతి మాకు తెలీదా వదినా? అన్నయ్య వచ్చిన తర్వాత వాడికి చెప్పి ఏదో గొడవ చేస్తానంటుంది కదా, చేయని, మేము చెప్తాం. ఎందుకే అలా ఓ అరుచుకుంటూ విజిల్స్ వేస్తున్నావు? ఆనందంతో బాడీ షేక్ అవుతుంది నానమ్మా. జల్లంత కవింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే, జల్లంత కవింత కావాలిలే, ఒళ్ళంత. ఏంటది? ఎందుకు అంటావంటే వెర్రి నానమ్మా. నేను చేసిన పనికి అత్తయ్య గారితో ఆ గుండమ్మ ఎలా తిట్లు కాసిందో చూసావుగా? ఎక్కడా? ఎక్కడికక్కడ మా తమ్ముడు శ్రీనివాసరావు సమర్థిస్తూనే ఉన్నాడుగా. కానీ అత్తయ్య గారు సర్దుకోవడం లేదు కదా. ఆల్రెడీ అత్తయ్య గారిని
మావయ్య గారు తిట్టడానికి కారణం ఈ గుండమ్మేనని దీని మీద అత్తయ్య గారికి పీకల వరకు కోపం ఉంది. కూల్ చేద్దామని పాపం ఆవిడ మావయ్య గారికి టిఫిన్ చేసి పెడితే అది కాస్త పాడైంది. కాదు ఆ గుండమ్మ పాడు చేసిందన్న వంకతో ఆ కోపం ఇంకా 10 రెట్లు పెరిగింది. కానీ ఆ ఏదో పని చేసింది నువ్వేనని తెలిస్తే ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తావా? నేను ఏంటే లోకే తెగ తైతిక్కలాడిపోతున్నావు? తైతక్కలేంటి? ఏం లేదు. అవును తమ్ముడు. లేదక్క, ఇదేదో కంత్రి పని చేస్తేనే దాని మొహంలో నవ్వు కనిపిస్తుంది. కొంప తీసి ఇందాక టిఫిన్ పాడు చేసింది నువ్వు కాదు కదా? అప్పుడు నేను హాల్లో ఉన్నాను. అత్తయ్య గారితో పాటు కిచెన్ లో ఉంది నీ ముద్దుల మనవరాలు గుండమ్మ. ఏదో పని చేసింది ఎవరై ఉంటారో నువ్వే ఆలోచించుకో. ఏంటే గుండమ్మన నువ్వు తప్పు పట్టేదే? దీన్ని తప్పు పట్టడం ఏంటి తమ్ముడు? నిజమే చెప్తుందిగా. నిజానిజాలు తెలియక చెప్పుంటది, గుండమ్మని అర్థం చేసుకోలేక చెప్పుంటది. నువ్వు అర్థం చేసుకున్నావుగా, అది చాలే. ఏమైనా మీ తాతకి గుండమ్మంటేనే ప్రేమ ఎక్కువే. అది చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాంగా. ఇదిగో నేను చెప్పేది కూడా అదేనమ్మా. గుండమ్మని చిన్నప్పటి నుంచి నువ్వు తప్పుగానే చూస్తున్నావు. ఇదిగో నాకు మీరిద్దరూ ఒకటేనే, ఇద్దరూ నాకు మనవరాళ్లే. కానీ నువ్వే లేనిపోని అపోహలు పెంచుకొని అందరిని దూరం చేసేసుకుంటున్నావు. ఇదిగో లోకే, చిన్నప్పటి నుంచి నిన్ను చూసినోడిగా నువ్వేంటి, నీ మనస్తత్వం ఏంటి పూర్తిగా తెలిసినోడు కాబట్టి చెప్తున్నాను. గుండమ్మ నీకు అక్క. పంతాలకు పోకుండా ఇద్దరు అక్క చెల్లెళ్ళలాగా కలిసిమెలిసి ఉంటేనే మీకు మంచిది. అక్క అక్క అని నువ్వు చెప్తే అక్క అయిపోతుందా? అది నాకన్నా పెద్దదైనంత మాత్రాన అక్క అయిపోతుందా? నువ్వు నాకు తాతగా ఉండాలనుకుంటే ఉండు, అంతేగాని దాన్ని నాకు అక్కని చేసి కొత్త చుట్టరికాలు కలపాలని చూడకు. అది ఎప్పటికీ నాకు అక్క కాదు. అది వేరు, నేను వేరు. వేరు కాదు, మీ ఇద్దరి తల్లి ఒక్కతే. ఆ నిజం ఇప్పుడు నీకు తెలియకపోయినా, నేను చెప్పలేకపోయినా ఏదో ఒక రోజు ఈ నిజం తెలిసి తీరుతుంది. కనీసం అప్పుడైనా నువ్వు మారతావేమో చూడాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? నీలో నువ్వే నన్ను తిట్టుకుంటున్నావా? ఇదిగో నాకు తిట్టాలనిపిస్తే లోపల లోపల కాదే, నీ ముఖం మీద తిడతాను. నన్ను తీరిగ్గా తర్వాత తిట్టొచ్చు, కానీ ఆది ఇంటికొచ్చిన తర్వాత ఏం చెప్తారో, ఆ కోపంలో ఆది గుండమ్మని ఏం చేస్తాడో అది ఆలోచించు. వెళ్ళు. చిచి, నీతో మాట్లాడడం నా తప్పే. అలాంటప్పుడు ఎందుకు మాట్లాడినట్టు? ఏంటే మీ తాతను పట్టుకుని అలా మాట్లాడుతున్నావేంటి? లేకపోతే వచ్చి నాకే నీతులు చెప్తున్నాడు. ఆ గుండమ్మ నాకు అక్కంట. ఇద్దరం ఒకే తల్లి కడుపున పుట్టినట్టు. అది సరే గాని ఆదిబాబు వచ్చిన తర్వాత ఖచ్చితంగా గుండమ్మ మీద ఫైర్ అవుతాడంటావా? అనుమానమే లేదు. ఆది రాగానే అత్తయ్య గారు ఖచ్చితంగా జరిగిందంతా చెప్తారు. పైగా ఆవిడ చెయ్యి కూడా కాలింది. ఆ సాక్ష్యం కళ్ళ ముందే కనబడుతుంది. ఆదికి కామాక్షి అత్తయ్య అంటే చాలా ఇష్టం. అలాంటి ఆవిడ్ని గాయపరిచింది అంటే ఊరుకుంటాడా? అవును, తల్లిని బాధ పెట్టిందంటే ఏ కొడుకు ఊరుకుంటాడు? సో ఆది వస్తాడు, అత్తయ్య గారు జరిగింది చెప్తారు. దాంతో ఆ గుండమ్మని కొట్టొచ్చు, తిట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు. అయితే ఇదంతా చూసి ఆనందించడానికి మనం రెడీగా ఉండాలన్నమాట. అంతేగా?
అమ్మ దీని తల్లి, మీ అత్త మామూలుది కాదే. కారు శబ్దం వినగానే ఏడుపు మొదలు పెట్టేసింది. ఇప్పుడు గుండమ్మకుంటదిగా. హ, మామూలుగా ఉండదు, చూస్తావుగా. అమ్మా ఏమైందమ్మా హాల్లో కూర్చొని ఏడుస్తున్నావు? బెడ్రూమ్ లో కూర్చుని ఏడిస్తే ఎవరికి తెలియదని. ఇంతకీ ఏడవలసిన అవసరం ఏమొచ్చింది? ఏమైందమ్మా? ఏమంటే ఏం చెప్పమంటావు బాబు, అలాంటి కష్టం వచ్చింది మీ అమ్మకి. ఇదిగోనే బ్యాగ్ తీసుకో. అమ్మా బ్యాగ్ దేనికి? అత్తయ్య గారు వాళ్ళ పుట్టింటికి వెళ్తారంట. పుట్టింటికా? అక్కడ ఎవరున్నారని? ఇప్పుడు ఏమైందని? సమ్మర్ హాలిడేస్ కి ట్రిప్ ఏమన్నా ప్లాన్ చేసుకున్నావమ్మా? ఇదిగో మీరు మాట్లాడకండి. లేకపోతే ఆ ఏడుపేంటి, ఆ బ్యాగ్ సర్దుకోవడం ఏంటి? ఇప్పుడు నిన్ను ఎవరు ఏమన్నారని? మీకు తెలీదా అండి? మీ కోడలు ఏం చేసిందో మీరు చూడలేదా? మీ వెనకాల అది ఎన్నేసి మాటలు అంటుందో మీకు తెలీదు. అమ్మా గుండమ్మ నిన్ను తిట్టిందా? తిట్టడం ఏంటి, చేతుల మీద వాతలు కూడా పెట్టింది. చూపించవే. అసలు మీ ఇద్దరికి గొడవ ఎందుకు వచ్చిందమ్మా? ఆ, మావయ్య గారికి తన చేతులతో ఒక్క పూటైనా వండి పెట్టాలని ఆశపడ్డారు అత్తయ్య. అదే దానికి తప్పొచ్చింది. గుండమ్మా గుండమ్మా ఇక గుండమ్మ పని అయిపోయినట్టే. అయిపోయినట్టే. ఏంటండి, ఏమైంది? అదే నేను అడుగుతున్నా, నీకేమైందని? అత్తయ్య గారు ఎందుకు ఏడుస్తున్నారు? నువ్వు నా నెత్తి మీద పెద్ద కిరీటం పెట్టావు కదా, ఆ బరువు తట్టుకోలేక ఏడుస్తున్నా. మా అమ్మ వంట చేస్తే వంటలో ఉప్పు వేసావంట, ఆవిడ చేతులకు వాతలు పెట్టావంట. అయ్యో, నిజంగా నాకే పాపం తెలియదండి. అవునన్నయ్య, వదినకి వంట చేయడం ఏమన్నా కొత్త? తను ఎంత బాగా వంటలు చేస్తుంది. బ్రహ్మాండంగా చేస్తది. ఇదేదో హడావిడిలో ఉప్పు వేయలేదనుకొని మళ్ళీ ఉప్పేసి ఉంటుంది. హడావిడిలో చేయి కాల్చుకొని ఉంటుంది. అవునన్నయ్య, నువ్వు రాగానే వదిన మీద చాడీలు చెప్తుంది. ఎవరైనా కావాలని చేతులు కాల్చుకుంటారా? అలా అడుగు నాన్న, అడుగు. పొరపాటున కాల్చుకోవచ్చు కదరా. గుండమ్మ కాల్చిందని అత్తయ్య గారు చెప్తున్నారు కదా మావయ్య. అయ్యో, నేను ఆవిడ చేయి కాలిస్తే ఆవిడ ఊరుకుంటారా ఏంటి? నన్ను కొట్టరు? కొట్టేదాన్నేనే, కానీ నువ్వు తిరిగి కొడితే అప్పడంలా నేలకెలా అతుక్కుపోతుందా అని ఆలోచించుంటుంది కదే. నాన్న, వీళ్ళందరూ దీనికి సపోర్ట్ రా. అందుకే అది ఏం చేసినా దాన్ని ఏమనరు. నాన్న, అది నేను నీకు అమ్మనురా. నువ్వైనా నాకు సపోర్ట్ చెయ్యకపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతానురా. అమ్మా అత్తయ్య, మేమందరం ఉండగా మీరు ఒంటరి వాళ్ళు ఎలా అవుతారు అత్తయ్య? ఎవరున్నా లేకపోయినా నువ్వు మాత్రం నాకొద్దు. నీతో నేను పడలేను, నువ్వున్న చోట నేను ఉండలేను. సరే, ఇదిగో గుండమ్మా, ఈ క్షణం నుంచి నువ్వు మీ అత్తగదిలోకి వెళ్ళకు. ఆవిడికి ఏ పని చేయకు. అసలు ఆవిడ కంటపడకు. తన పనులు తనే చేసుకుంటుంది. ఇక అవును గుండమ్మా, నువ్వు ఉన్న చోట ఆవిడ అసలు ఉండలేనంటుంది కాబట్టి అసలు ఆవిడికి ఎదురు పడనే పడకు.
ఆవిడ వీధి గుమ్మల నుంచి వస్తుందనుకో, నువ్వు దొడ్డు గుమ్మల నుంచి వెళ్ళిపో. అమ్మ హాల్లోకి వస్తే హ్మ్. మీరు బెడ్రూమ్లోకి వెళ్ళిపోండి వదినా. ఏంట్రా ఏంటి మీ అందరికి వేళకోళంగా ఉందా? ఇందులో వేళాకోళం ఏముందమ్మా? రేయ్, ఓ పక్క అమ్మ బాధపడుతుంటే మీరందరూ కామెడీలు చేస్తున్నారేంట్రా? ఎవడరా కామెడీ చేసింది? మీరేనండి. అది ఉన్న చోట నేను ఉండలేను అంటే దానికి నా కళ్ళ కనపడకుండా తిరగమని కాదు. అంటే ఏంటి? నిన్ను ఇబ్బంది పెట్టిందని గుండమ్మని ఇంట్లో ఎంచి తరిమేయమంటావా ఏంటి? ఊరుకోనానమ్మా, ఆదికి అత్తయ్య గారంటే ప్రాణం. నువ్వు లేనిపోని హింటులిస్తే నిజంగానే గుండమ్మని కొట్టి ఇంట్లోంచి గంటేసినా గంటేయచ్చు. అప్పుడు బయట జనమంతా వీడి మొహాన ఉమ్మేయొచ్చు. ఎందుకు ఉమ్మేస్తారు? ఎందుకంటే గుండం ఏంటో అందరికీ తెలుసు, అలాగే నువ్వేంటో కూడా అందరికీ తెలుసు. ఉదయం లేచినప్పటి నుంచి ఇంట్లో అన్ని పనులు వదినే చేస్తుంది. అలాంటిది ఒక పనిలో ఎవరైనా సాయం వస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ సాయం వచ్చిన వాళ్ళని బాధ పెట్టాలని ఎందుకు అనుకుంటుందమ్మా? గొప్ప కోసం అందరూ దాని వంటే బాగుంది అనుకోవాలని. గుండమ్మ చాలా మంచిది, ఆవిడ చేసిన వంట చాలా అద్భుతంగా ఉంటదని ఈ ఇల్లు ఎప్పుడో సర్టిఫికేట్ ఇచ్చేసిందమ్మా. ఇప్పుడు కొత్తగా సర్టిఫికేట్ సంపాదించాల్సిన అవసరం ఆవిడకేం లేదు. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారు? ఈ చేతి మీద వాతలు నిజం కాదంటారా? ఈ కన్నీళ్లు నిజం కాదంటారా? నీ మాటలు నిజం కాదంటాను. నానా, కాసేపు ఆగుతారా? నాకు సమాధానం చెప్పాల్సింది మీరు కాదు, గుండమ్మ. ఇప్పుడు కరెక్ట్ గా పడుద్దంటవా? సాలిడ్ గా గూబ పగిలేలా ఇస్తాడు చూడు. ఏ గుండమ్మ, నిజంగా నువ్వు ఈ పని చేయలేదా? ప్రామిస్ అండి. చేసావా లేదా అని దీన్ని అడుగుతావేంటి నాన్నా? నేను చెప్తున్నాను కదా నాన్నా. అమ్మా, తీర్పు చెప్పాలంటే రెండు వైపులా వాదన వినాలి కదమ్మా. ఇరువైపుల వాదనలో వినాలా? చూడు, మా అమ్మ అంటే నాకెంత ఇష్టమో నీకు బాగా తెలుసు. మా అమ్మ బాధపడితే తట్టుకోలేనని కూడా నీకు తెలుసు, అవునా? ఇప్పుడు అమ్మ నీ కారణంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి? అది నిజానిజాలు తెలియకుండా తీర్పు చెప్పడం కరెక్ట్ కాదురా. అవును, 100 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదన్నది లా. ఆ విషయం నాకు తెలుసు, మీరెవరు చెప్పనక్కర్లేదు. కాబట్టే చెప్తున్నాను గుండమ్మ. అమ్మ అంటుంది మా ఆయనకి నేనే తిండి పెట్టాలి, మా పిల్లలందరి బాగోగులు నేనే చూసుకోవాలి అనుకునే. పాపం పిచ్చిది, మేమంటే పిచ్చి ప్రేమ ఆమెకి. కానీ నువ్వు ఎప్పుడు అమ్మని కిచెన్లోకి రానివ్వకు. మళ్ళీ అమ్మ చేతి మీద గాయం చూస్తే మాత్రం నిన్ను బేర్ చేయను. అమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. కావాలంటే దాన్ని పిలిచి గాయానికి ఆయింట్మెంట్ రాయించుకో. టేక్ కేర్. చెప్పాడుగా, ఆ ఏడుపు మొహం కడుక్కొని వెళ్ళి రెస్ట్ తీసుకో. అయ్యో అత్తయ్య, ఆయింట్మెంట్ తీసుకురమ్మంటారా? అయ్యో, చెయ్యి నొప్పిగా ఉందా? ఉన్నట్టుండి ఏ రోగం పుట్టిందో ఏమో నా చెయ్యి కాల్చేసింది. ఆది వచ్చిన తర్వాత చెప్తే వాడేదో చేస్తాడనుకున్నాను. వాడు కూడా పసలేని వాడైపోయాడు. అయ్యో అత్తయ్య, చేతి గాయం బాధ పెడుతుందా? వాత పెడితే బాధపడకుండా ఏం చేస్తుంది? ఏంటో, కష్టాలన్నీ మనలాంటి మంచి వాళ్ళకే వస్తాయి. ఉండండి, మీ గాయానికి వెన్న రాస్తాను. ఏంటే
మీ అక్క వాతలు పెడుతుంటే నువ్వొచ్చి మందు రాస్తుంటావా? అక్క, అది నాకు అక్క అని మీరు అనుకుంటున్నారే కానీ నేను మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. అవునే, అయినా గుండమ్మ మీద కోపం దీని మీద చూపిస్తావేంటి? అవునత్తయ్య, గుండమ్మని నన్ను మీరెప్పుడూ అక్క చెల్లెలలా చూడొద్దు. అభిమానం అనేది మనసులో ఉండాలి కానీ బయటకు చూపించేలా కాదు అనేది నా పాలసీ. ఆ గుండమ్మ ప్రతిదానికి మీ కాళ్ళ మీద పడి వంగి వంగి దండాలు పెడుతుంటే మంచిది అనుకున్నారు. నాకు పొగరు అనుకున్నారు.